వరి పంటని ఆశించే మొండి తెగుళ్లలో ఈ పాంపొడ తెగులు ఒకటి. పాంపొడ తెగులు ముదిరిందంటే 30-50% పంట నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది భూమిలోంచి మొక్క మొదల దగ్గర అటాక్ అయ్యి ఆ తర్వాత పోటాకు వరకు పాకి లాస్ట్కి కంకిని కూడా వదిలిపెట్టదు. అంత డేంజరస్ తెగులు ఇది. పాంపొడ తెగులు బారి నుంచి పంటని కాపాడుకోవాలంటే రైతు ఎప్పటికప్పుడు పంట పొలాన్ని పరిశీలిస్తూ ఉండాలి. ముఖ్యంగా రైతు వరి మొదళ్లను పరిశీలిస్తూ ఉండాలి. ఎందుకంటే అది అక్కడే చిన్న చిన్న మచ్చలుగా తయారై ఆ తర్వాత వరి మొక్క అంతా స్ప్రెడ్ అవుతుంది. సో ఇలాంటి మొండి తెగుళ్ళని 100% కంట్రోల్ చేస్తూ మళ్ళా ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి సింజెంటా కంపెనీ ఒక పేటెంటెడ్ ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చింది. దీని పేరు రిఫ్లెక్ట్ టాప్. ఇది పాంపొడ తెగులకి తిరుగులేని ఆయుధం. ఇది స్ప్రే చేశారంటే ఇక ఆ పంట పొలంలో మళ్ళీ కోత కోసే వరకు కూడా పాంపొడ తెగులు అనేది అటాక్ అవ్వదు. సో సో ఈ మందుకి ఇంత బిల్డప్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఈ మందులో ఉండే కెమికల్ కాంపోజిషన్. ఆ తర్వాత దీని మోడ్ ఆఫ్ యాక్షన్, పనిచేసే విధానం వల్ల ఈ మందుకి ఇంత బిల్డప్ ఇవ్వాల్సి వచ్చింది. రిఫ్లెక్ట్ టాప్లో ఉన్న కెమికల్ కాంపోజిషన్ విషయానికి వస్తే ఇందులో 2 రకాల శిలీంద్ర నాశనలు అయితే ఉన్నాయి. ఇక మొదటిది పైరాజోల్ కార్బాక్సమైడ్ల క్లాస్కు చెందిన ఐసోపైరాజోల్ 11.5% అయితే ఉంది. ఇది ఒక సిస్టమిక్ ఫంగిసైడ్. రెండో కెమికల్ విషయానికి వస్తే ట్రైజోల్ గ్రూపుకు చెందిన డైఫెనకొనజోల్ 11.5% అయితే ఉంది. నెక్స్ట్ దీని పనితనం, మోడ్ ఆఫ్ యాక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో డబుల్ బైండింగ్ టెక్నాలజీ అయితే ఉంది. డబుల్ బైండింగ్ టెక్నాలజీ అంటే పంటకి 2 రకాలుగా రక్షణ కల్పిస్తుంది. అదేంటో తెలుసుకుందాం. ఫస్ట్ బైండింగ్ విషయానికి వస్తే ఇందులో ఉండే యూనిక్ మాలిక్యులర్ షేపు పంట మీద స్ప్రే చేసిన కొద్దిసేపటికే పంట మొత్తానికి లాక్ చేసేసి పంటలో ఎటువంటి తెగుళ్ళు ఆశించుకోకుండా పంటని కాపాడుతుంది. అప్పటికే పంట మీద ఏమైనా శిలీంధ్రాలు కనిపిస్తే ఈ శిలీంధ్రాలలోని మైటోకాండ్రియా చర్యలను పూర్తిగా స్టాప్ చేస్తుంది. ఫంగస్లోని మైటోకాండ్రియా చర్యలని పూర్తిగా రద్దు చేయడం వల్ల ఫంగస్ ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే శక్తి మొత్తం కోల్పోతుంది. ఆ విధంగా ఫంగస్ చనిపోతుంది. ఫంగస్ చనిపోవడమే కాదు, ఫంగస్ రహిత వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది మొక్కలో. సెకండ్ బైండింగ్ విషయానికి వస్తే ఇది స్ప్రే చేసిన కొద్దిసేపటికే మొక్కల ఆకుల మీద వ్యాక్స్ లేయర్లా ఫామ్ అవుతుంది. ఈ లేయర్ మొక్కలకి రక్షణ కవచాలా ఉండి ఫ్యూచర్లో ఎటువంటి తెగుళ్ళు కూడా మొక్కలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ఇలా ఫామ్ అయిన ఈ లేయర్ వల్ల వెంటనే వానొచ్చినా ఆ తర్వాత ఎండ కొట్టినా కూడా మందు పవర్ తగ్గిపోదు. చాలా రోజులు పంట మీద దీని ప్రభావం చూపిస్తుంది. ఇంకా ఇది సిస్టమిక్, ట్రాన్స్మిల్లర్, అదేవిధంగా బ్రాడ్ స్పెక్ట్రమ్ యాక్షన్ కలిగి ఉంటుంది. అంటే స్ప్రే చేసిన కొద్దిసేపటికే మొక్కలోని అన్ని భాగాలకు సమాంతరంగా వ్యాపిస్తుంది. తద్వారా మొక్కలో ఏ భాగంలో తెగుళ్లు కనిపించినా వెంటనే నిరోధిస్తుంది. ఆకుల మీద స్ప్రే చేసినప్పుడు వెంటనే అది సమాంతరంగా ఆకులు అడుగు భాగం వరకు చేరుతుంది. ఫస్ట్ బైండింగ్ లో క్యూరేటివ్, సెకండ్ బైండింగ్ లో ప్రివెంటివ్ గా పనిచేస్తూ మొక్కకి దీర్ఘకాలం రక్షణ కల్పిస్తుంది ఈ రిఫ్లెక్ట్ టాప్ ఫంగిసైడ్. ఇది పాంపొడ తెగులకి స్పెషలిస్ట్ అయిన అన్ని రకాల తెగుళ్ల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. దీన్ని వరి పంట నాటిన 40-45 రోజుల దశలో ఎకరానికి 160 ml కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. రిఫ్లెక్ట్ టాప్ 160 ml బాటిల్ ధర దగ్గరగా ₹1000 దాకా ఉంది. ఇది 80 ml, ఆ తర్వాత 160 ml, 400 ml, ఆ తర్వాత లీటర్ ప్యాకింగ్లో అయితే మనకి అయితే అవైలబుల్గా ఉంది. రిఫ్లెక్ట్ టాప్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.